ఒక అదే. పర్సనల్ క్వెషన్ అడగనా? అడగండి. ఓకే. ఇప్పుడు యామిని అంటే చూడ్డానికి చాలా బావుంటారు. మీరు ఆ టైంలో తెలుగు మీడియం నుంచి చదువుకున్నారు. అండ్ కాస్త ఫినాన్షియల్‌గా డౌన్‌లో ఉన్నారు. సో, ఉద్యోగం చేసుకుంటే కాస్త ఇంటికి భరోసాగా ఉంటారు. ఈ టైంలో కాస్త ఇంగ్లీష్‌లో మీరన్నట్టుగానే అటు ఇటు మేనేజ్ చేయగలిగాను. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిస్‌బిహేవ్ చేయడం, లేకపోతే సరే అంటే మన 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 యొక్క అవసరాన్ని వాళ్ళు అవకాశంగా చూసే సందర్భాలు చాలా ఉంటాయి కదా! అవును. అలాంటిదేమైనా ఒక మహిళగా ఫేస్ చేసారా మీరు? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది అంటే నేను ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి కొన్ని. హ్మ్. మీరన్నట్టుగా ఇట్లాగా నా ప్రయాణం అనేది నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో అని సోమాజిగూడ నుంచి మొదలైంది. సో, వారు అంటే ఇట్లా అక్కడే నేను మొదట జాయిన్ అయ్యింది. చాలా నేర్చుకున్నాను. నాకు ఇన్‌ఫాక్ట్ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆ సంస్థనే. అన్ని విధాలుగా నాకు జీవితాన్ని ఇచ్చింది కూడా. అక్కడ ఎటువంటి నన్ను ఇబ్బంది పడలేదు గానీ, ఆ క్రమంలో నేను విదేశాలకు అట్లా వెళ్ళినప్పుడు గూడా నాకు పెద్దగా ఎందుకంటే ఒకటి అవతల వాళ్ళు మంచిగా లేకపోవడం ఒకటైతే, మనం ఎంత దృఢంగా ఉన్నామనేది కూడా చాలా ముఖ్యం ఆడవారికి. హ్మ్. ఎట్టి పరిస్థితిలోనూ, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, అది చావు వరకు వెళ్తున్నా, అత్యంత డబ్బున్నా, ఇంకా మనకి ఎటువంటి ఆనందాన్ని ఇచ్చేదైనా సరే, దానికి కూడా లొంగకుండా ఉండాలని ఒక స్త్రీ గనక మనం బలంగా అనుకుంటే, నాకు తెలిసి అంటే చాలా దృఢంగా ఉంటాం మనం. సిట్యుయేషన్స్ ఎదుర్కోగలుగుతాం. హ్మ్. అంతటి చెప్పాగా చిన్నప్పటి నుంచి దృఢమైనటువంటి విలువలు నాకు మా నాన్నగారు నేర్పించారు. సో, తర్వాత నేను కాస్త వ్యాపార రంగంలోకి లేదంటే రాజకీయాల్లోకి అనుకోండి అలా అలాగా వచ్చినప్పుడు కొన్ని చోట్ల కానీ చాలా మటుకు ఇప్పటికి 100లో 98 మంది మగవాళ్ళకి ఈవెన్ టుడే ఇన్ పాలిటిక్స్ హ్మ్. నన్ను చూస్తే అంత దూరంలో ఆగుతారు. ఎందుకంటే తెలుసు ఆమెతో వద్దులే అంటే హ్మ్. అంతవరకే అన్నమాట. నేనలాగా అక్కడితోటి మనం ఒక లైన్ గీయాలంటాం గదా! మామూలు సహజంగా అలానే కళ్ళతోటి గీసేస్తాం మనం. హ్మ్. అంతవరకు ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు జరగలే. 1, 2 సందర్భాల్లో జరిగాయి. నేను చెంపదెబ్బలు గూడా కొట్టాను. అది కొట్టారా? గూడా ఐఏఎస్ ఆఫీసర్‌లనే కొట్టాను. హ్మ్. సో, అలాంటివి గూడా జరిగాయి. అప్పుడు అందులో మొహమాటం ఏం లేదు. కానీ ఈ చిన్నప్పటి నుంచి ఇంత విలువలతో పెరిగిన యామిని, ఒక లైన్ గీసుకొని అక్కడే ఉండిపోయిన యామిని కూడా పాలిటిక్స్‌కొచ్చిన తర్వాత తెలుసు. ఎ ఎ ఎ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అదే అంటారు ఎక్కడికి గదా! ఎల్ అసలు. ఎ ఆ టైంలో మీరెట్లా తీసుకోగలిగారు? చాలా ఇబ్బందులు పడ్డాను. నేను మాత్రమే కాదు, మా కుటుంబం కూడా కొన్ని నెలల పాటు నిద్ర కాదు కదా! అంటే చాలా మెంటల్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయాము. అందరికీ ఇప్పుడు స్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ముందు నుంచి కొన్ని రంగాల్లో కొంతమంది సమాజంలో ఉంది. ఆడది బయటకొస్తే ఒక రకంగా చూసేదనేది కొద్దిగా ఉన్నది. ఒకప్పుడు లేదు భారతదేశంలో. హ్మ్. మాతృస్వామిక దేశంలో ఉన్నప్పుడు లేనే లేదు. ఆ తర్వాత ఈ మొఘల్స్ ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళు ఆడవారిని అంటే మొగుళ్ళని చంపేసి సైనికులని ఇంటికొచ్చి లక్షలాది మంది చంపేసి ఆడవారిని అత్యంత కిరాతకంగా మానభంగాలు చేసి బ్రెస్ట్ కోసేసి ముక్కలు ముక్కలుగా చేసి ఒక మహిళనే అసలు అక్కడ వరకు ఎందుకు 1947 ఇండిపెండెన్స్‌కి ముందు ఇదే సికింద్రాబాద్ రెజిమెంట్ అంటారు గదా! హ్మ్. రెజిమెంట్‌లో మీకు తెలియని నిజాలు నేను చెప్తా ఇప్పుడు. హ్మ్. రెజిమెంట్ అని ఉంటుంది గదా! ఆ రెజిమెంట్‌లో అప్పట్లో బ్రిటిష్ సైనికులు మరి ఇంగ్లాండ్ నుంచి అట్లా దూరం నుంచి వచ్చేవాళ్ళు. పెళ్ళాలను వదిలేసి వచ్చేవాళ్ళు. పెళ్లి కాని వాళ్ళొచ్చేవాళ్ళు. బ్రిటిష్ అత్యంత దారుణమైనటువంటి చట్టం చేసిందప్పుడు. వ్యభిచార చట్టం అనేసి చేసింది. అది ఎంత దారుణమైనదంటే, మీరు కావాలంటే తీసి చూడండి. ఇప్పుడు గూగుల్ చేస్తే అదొస్తుంది. భారతీయ స్త్రీ మన ఇప్పుడు ఇలాగా ఇంటి ముందు నడుస్తున్నా, బజార్‌లోకెళ్తున్నా, ఆ స్త్రీని పోలీసులు పట్టుకొచ్చేసి, అలా కోర్ట్‌ల ముందు పెట్టేసి, ఈమె వ్యభిచారని ముద్రేసి ఆ రెజిమెంట్‌కి పంపించేవాళ్ళు. అత్యంత దారుణంగా. అక్కడ ఎంత దారుణమైన సంఘటనలు జరిగాయంటే, ఇవన్నీ మొన్న ఒక మన స్వాతంత్రం 75 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నా. హ్మ్. అప్పుడు మొఘల్స్ అప్పుడు జరిగినాయి. అప్పుడు ఏం జరిగింది కాలక్రమేణా ఆడవారిని రక్షించుకోవాలి, స్త్రీ జాతిని రక్షించుకోవాలని కొన్ని రోజులు ఇళ్ళలోకి ఉంచేశారు. ఎందుకంటే అలా క్రూరంగా ఇబ్బంది పడి, అవమానపడి, మానభంగం పడి చనిపోయే కంటే కొన్ని రోజులు ఎవరికీ మీరుండండి మా కనపడకుండా ప్రాణత్యాగం ఉంటే మేమే వెళ్తామని మగవాళ్ళు అప్పట్లో చేశారు. బయటికెళ్ళారు. పాపం చనిపోయిన వారు చనిపోయారు. పిల్లలు చిన్న పిల్లలుంటే మగ పిల్లల్ని వీళ్ళు పెంచుకుంటూ అలా వచ్చారు. అది ఈవెన్చువల్లీ కాలక్రమేణా అంటే ఒక తరం దాటిపోయిందనుకోండి. హ్మ్. ఏమైపోతుంది? ఇదే అలవాటనుకుంటారు. అంటే మనమైనా అంతే గదా! ఇప్పుడు ఆ! మన తల్లిదండ్రులు ఏం చేస్తుంటే అదే చేస్తాం గదా! అలాగే 2, 3 తరాలు దాటిపోయేటప్పటికి ఆ పెరిగిన పిల్లలుంటారు కదా! వాళ్ళకి చుట్టుపక్కల ఏమైపోయిందనంటే స్త్రీ అంటే ఇంట్లో ఉంటుంది. హ్మ్. ఇంట్లో ఉండి ఆవిడ పాపం కాపాడుకోవడం కోసం అంతే చేశారు. కానీ అది గాదు వాస్తవం. ప్రాణాలు కాపాడుకోవడం అప్పటి వరకు గూడా భారతీయ మహిళ మీరు చూస్తే బిజినెస్ చేసేది.
రాజ్యాన్ని పాలించింది, సైన్యాధ్యక్షురాల్లాగా ఉంది, మంత్రిలాగా చేసింది, ఎన్నో చేసింది. చెయ్యని పని లేదు భారతీయ స్త్రీ. వేదాలు చెప్పింది, విద్య చెప్పింది. అలాంటి స్త్రీని అలా ఉండాల్సొచ్చింది. అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి మరి దాడులు జరుగుతున్నప్పుడు హ్మ్. కాపాడుకోవాలనుకున్నప్పుడు. అది అలవాటైన వాళ్ళు ఏమనుకున్నారంటే భారతీయ స్త్రీ అంటే ఇంట్లో ఉండాలి, అంట్లు తోమాలి అంతే. బయటికి రాగూడదు, భర్తకి ఎదురు చెప్పగూడదు. వాళ్ళు చూసిన ప్రపంచము, ఆ తరం చూసినటువంటిది అదే హిందూ సనాతన ధర్మం అనుకోని అలా ఉండిపోయారు. హ్మ్. దానికి తోడు ఈ విద్రోహ బ్రిటిష్ ఎవరైతే నేను చెప్పాను ఇందాక, వాళ్ళందరూ ఇంకా మీ మీ దాంట్లోనే ఉందిది, ఇది మీరంటే అని అలా లేనిపోని చెప్పారు. అది నేర్చుకున్నటువంటి సమాజం మనకిప్పటికీ ఉందింకా. ఇంకా పోలా. కొంతమంది అలానే ఉన్నారు. అది అలాంటి మూర్ఖులు ఆలోచిస్తుంటారంటే మహిళ బయటికెళ్తే ఏదైనా రంగంలో ఇప్పుడు మీరున్నారు జర్నలిస్ట్ లాగా. హ్మ్. మీరు బయటికి ఇలాంటి వస్త్రాలేసుకొనొస్తే ఎంతమంది అనుకుంటుంటారు చెప్పండి? అవును. ఆఖరి మన ఇళ్లల్లో ఉండేవాళ్ళు గూడా అనుకుంటారు. ఇంట్లో వాళ్ళే అంటారు ఫస్ట్. అంటారు. కాబట్టి అలానే బయట కొన్ని రంగాలు ఇప్పుడు మేము రాగానే ఒక స్త్రీ బయటికొస్తుందనంటే వాడికెలా ఉంటుందంటే వాడి తల్లి, వాడి చెల్లి, వాడి భార్య తప్పితే మిగతా స్త్రీలందరూ కూడా తప్పులు చేసేవాళ్ళు, తప్పుడు వాళ్ళనే అవును. భ్రమలో ఉండేవాళ్ళు కూడా కొంతమందున్నారు. అది అక్కడి నుంచి మొదలైంది. ఆ వివక్ష అనేది అక్కడి నుంచి మొదలైంది. అది బయటికి రాలేకపోతున్నారు. తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సో, చాలా అవమానాలు పడ్డాము. హ్మ్. ఎంతో అంటుంటారు. కానీ అవన్నీ ముళ్ళుంటాయండి. ఇప్పుడు ముల్లు లేకుండా ఎక్కడుంటుంది? నా దృష్టిలో నా జీవితం అంతా ముళ్ళ దారే. ఎన్నో ముల్లులు గుచ్చుకుంటున్నా, అవన్నీ ఒక్కొక్కటి పీక్కుంటూ, ఆ రక్తం ఓడుతున్న కాళ్ళతోటే ముందుకు అడుగులు వేస్తున్నా. అలానే వేస్తాను కూడా. నేనెక్కడ అనిపించలేదా వెనకడుగు ఎందుకొచ్చింది పాలిటిక్స్‌లోకి ఎందుకొచ్చాను? అనిపిచ్చింది. పాలిటిక్స్‌కొచ్చేటప్పటికి ఒక 1000 సార్లు అనుకున్నాను. అందుకే 2019లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు రాజకీయాల్లో ఉండకూడదనుకున్నాను. హ్మ్. రిజైన్ కూడా చేశాను. తర్వాత మళ్ళీ బీజేపీలోకొచ్చాననుకోండి. చాలా సమయం తీసుకున్నాను అసలు కూడా. ఎందుకొచ్చారు పాలిటిక్స్‌లోకి? నేను అది ఎవరి అనుకోకుండా వచ్చానమ్మా. అసలు అనుకున్నది కానే కాదు. ఇది నా వ్యవస్థ కాదు. నా ఇంట్రెస్టు కానే కాదు. 2014 సమయంలో అప్పుడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు హ్మ్. అటు దేశంలో అప్పటికే 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఈ దేశాన్ని ఇంకా బానిసత్వంలాగా చేస్తూ, ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కొల్లగొట్టి, కుల, మత, ప్రాంత భేదాలతోటి చిచ్చు పెట్టి, దేశ వ్యతిరేక చర్యలతోటి దేశాన్ని సర్వనాశనం చేసింది. అటువంటి సమయంలో అక్కడ నరేంద్ర మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఒక సిద్ధాంతం కలిగినటువంటి కావాలి. అలానే రాష్ట్రం కొత్తగా విడిపోయింది ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రానికి ఒక విజనరీ నాయకుడుంటే, కాస్త అనుభవం కలిగినటువంటి వాళ్ళుంటే గనక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ సెకండ్ కోస్టల్ లైన్ ఉన్నటువంటిది. హ్మ్. సెకండ్ స్టేట్ ఇది మన దేశంలో. ప్రతి జిల్లాకి తనకు అనుకూలమైనటువంటివి వనరులున్నాయి. హ్యూమన్ రిసోర్స్ ఉంది. నేచురల్ రిసోర్స్ ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి నంబర్ 1 ఇన్ ఆక్వాకల్చర్, నంబర్ 1 ఇన్ హార్టికల్చర్, నంబర్ 1 ఇన్ ప్యాడీ అనుకోండి, నంబర్ 1 ఇన్ డైరీ ప్రొడక్షన్. ఒకటేమిటి అలా అన్నిట్లో ఉన్నాం. అటువంటి రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంటే కనుక, ఇంకా రాష్ట్రం తొందరగా బాగుపడుతుంది అనుకోని, కొంతమంది బిజినెస్ పీపుల్ అంతా కలిపి ఒక నెల రోజులు బస్సు యాత్ర చేసాం. అప్పుడు నా పాప 3 నెల్లో, 6 నెలలు ఎంతో. హ్మ్. అటువంటి బిడ్డను వదిలేసి నేను నెల రోజులు బస్ యాత్ర చేసి ప్రతి జిల్లాకి వెళ్ళి, ఈ జిల్లాలో ఇటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. అందుకే నాయకత్వం గావాలి దాన్ని. హ్మ్. విత్తనం ఉంది, నాటేవాడు కావాలి కదా! అలా టేబుల్ మీద పెడితే మొక్క రాదు కదా! సో, నాటే కెపాసిటీ ఉన్నటువంటి వాడిని ఎన్నుకుందాం అని అలా చెప్పాము. అలాగ అక్కడ మొదలైనటువంటి ప్రయాణం. ఆ తర్వాత కూడా కొన్ని వందలాది టీవీ ఛానల్స్‌లో ఇండస్ట్రియలిస్ట్ లాగా రాష్ట్రానికొచ్చేటటువంటి ఆపర్చునిటీస్ గానీ, ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ అలాగ చేశాము. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఫోరం మెంబర్స్ తరపున రాష్ట్రానికి ఎన్నో వందలాది కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాను. అది చూసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్‌ని వేశారు. హ్మ్. 15 మంది మహామహులు జీఎంఆర్ గారు, రతన్ టాటా గారు, అజీం ప్రేమ్‌జీ గారు, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ ఇట్లాంటి అలాంటి టీమ్‌లో నేను ఒక్కదాన్ని యంగెస్ట్. అలాంటి దాన్ని నా మీద నమ్మకంతో తీసుకొని వచ్చి వారు వేయడం జరిగింది. అలానే స్కిల్ డెవలప్‌మెంట్‌లో రాష్ట్రం 3 సార్లు నంబర్ 1 రావడంలో మా పాత్ర మేము పోషించాం. హ్మ్. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా అడగడము, బాబు గారు అదే అధికార ప్రతినిధిలాగా అనుకోవడం, సరే రావడము, ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల నాకు కలిగినటువంటి ఇబ్బందుల వల్ల బయట అసలు రాజకీయాలు వద్దు అని అనుకోవడం. ఆ తర్వాత సరే భరతమాత సేవ చేద్దాము ఇంకా అనుకున్న భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతంతో వెళ్తుంది కాబట్టి ఇందులోకి రావడం. ఇందులో 6 ఏళ్ళు ఇప్పటికి పని చేయడం అన్నీ ఇలా చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు